నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియడం లేదనమాట. ఈ క్షణం బ్రతికి ఉన్న వ్యక్తి మరో క్షణంలో మనం చూసుకుంటే చనిపోయి కనపడుతూ ఉన్నాడు. వివరాల్లోకి వెళితే కువైట్లో భారతదేశానికి సంబంధించిన ఒక భారతీయుడు చనిపోయాడనమాట. కేరళ రాష్ట్రం తిరువల్లలోని వలంజవట్టంకు చెందిన భారతీయ ప్రవాసుడు వి మదాయి గారు బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన వయసు వచ్చేసి 44 సంవత్సరాలు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఆయన బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్న సమయంలో బీబీఎన్ గారు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు మరియు వెంటనే పరవానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య నిపుణులు ఎంత ప్రయత్నించినప్పటికీ అతని యొక్క ప్రాణాలు కాపాడలేకపోయారు. కువైట్ పరవానియా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆయన్ను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారని చెప్పేసి, కానీ ఆయన్ను కాపాడలేకపోయారని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది. బీబీఎన్ ఆల్ముల్లా బెహబెహని మోటార్ కంపెనీలో ఉద్యోగి అని చెప్పేసి, అతను కువైట్ సెయింట్ గ్రోగోరియస్ ఆర్థోడాక్స్ మాషాఫరీస్లో చురుకైన సభ్యుడని చెప్పేసి, మరియు అతని యొక్క స్నేహపూర్వక మరియు సహకారిగా ఉండే స్వభావానికి సమాజంలో ప్రసిద్ధి చెందినవాడు, మృదు స్వభావి, సమాజానికి సేవ చేసే వ్యక్తిని చెప్పేసి, అటువంటి వ్యక్తి కువైట్లో చనిపోవడం చాలా బాధాకరమని చెప్పేసి కేరళ సమాజం కూడా తెలుపుతూ ఉంది. ఆయనకు భార్య బీనా, పిల్లలు డెమోస్ మరియు డేవిస్ మరియు డెన్నిస్ ఉన్నారని చెప్పేసి, అలాగే ఆయన యొక్క అంత్యక్రియలు మనం చూసుకుంటే కేరళలోని వలంజవట్టంలోని సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చిలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి, ప్రస్తుతం ఆయన యొక్క మృతదేహాన్ని భారతదేశానికి తరలించే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ దేశానికి వచ్చి 44 సంవత్సరాలలోనే ఆయన చనిపోవడం జరిగిందనమాట. ప్రస్తుతం ఆ యొక్క కుటుంబం మనం చూసుకుంటే పెద్ద దిక్కును కోల్పోయింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అన్న. మానసిక ఒత్తిడి ఏదన్నా ఉంటే కానీ దాన్ని దూరంగా ఉంచండి. ఆలోచనలు పదే పదే ఆలోచిస్తే కానీ దానివల్ల టెన్షన్ వచ్చేసి బీపీ పెరిగి అలాగే హార్ట్ స్ట్రోకులు, గుండెపోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.